ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. నెమ్మదిగా ఆధ్యాత్మిక క్రమంలో యోగాను మొదలెట్టి ఎడమ కాలు ముందుకి, కుడి కాలు వెనక్కి, శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ వెనక్కి, శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ వెనక్కి, శ్వాసను పీల్చుకుంటూ పైకి, వదిలేస్తూ వెనక్కి, నెమ్మదిగా పీల్చుకుంటూ పైకి, నెమ్మదిగా చేతులని కిందకి. నన్ను చూస్తూ మీరు కూడా చేస్తూ ఉండండి, రికార్డ్ చేసుకోండి. మళ్ళీ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఏ ఆసనాలు అయితే మీరు చేయలేకపోయారో మళ్ళీ చేయండి. నెమ్మదిగా కుడి పాదాన్ని వెనక పాదానికి లంబంగా ఉంచండి. శ్వాసను పీల్చుకుంటూ రెండు చేతుల్ని పైకి, శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా కిందకి, శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ, శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ భుజాలని కిందకి. ఎప్పుడు ఏ వ్యాయామం చేయాలన్నా మొదలు ఆధ్యాత్మిక క్రమం జీరో రెసిస్టెన్స్, అంటే కణజాలంలో ఉండేటువంటి టైట్నెస్, బిగుత్వం ఏదైతే ఉంటుందో దాన్ని వదులుగా చేయటం, అక్కడ ఉండేటువంటి ఆమ్లతత్వాన్ని తీసివేయటం. వదులుగా చేసినప్పుడు అక్కడ రక్త ప్రసరణ పెరుగుతుంది. ఎప్పుడైతే రక్త ప్రసరణ పెరుగుతుందో ప్రాణవాయువు పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రాణవాయువు పెరుగుతుందో అక్కడ ఉండేటువంటి లాక్టిక్ యాసిడ్ ఏదైతే ఉంటుందో, నొప్పిని కలగజేసేటువంటి యాసిడ్ని లాక్టిక్ యాసిడ్ అంటాం. సైక్లిక్ ఆక్సిజనేజ్ ఎంజైమ్స్ అని అంటాం. ఇవన్నీ కూడా నొప్పిని కలగజేసేటువంటివి. సో ఈ విషయాల పట్ల సరైనటువంటి అవగాహనతో మీరు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది. పూర్వీకులు, మన యోగులు, మన యొక్క ఋషులు, మన యొక్క మునులు, మన యొక్క సాధువులు, వాళ్ళు ఆ రోజుల్లో గొప్ప శాస్త్రవేత్తల్ని మాత్రమే యోగులని అన్నారు. ఒక యోగి అంటే ప్రజ్ఞ, పరిజ్ఞానం, పూర్తి జ్ఞానాన్ని కలిగినటువంటి ఒక వ్యక్తి. అంటే ఒక విషయాన్ని 360 డిగ్రీలు అన్ని కోణాలు తెలిసినటువంటి వ్యక్తిని, పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తిని ప్రజ్ఞ అని అంటాం. ప్రజ్ఞానం బ్రహ్మ అని అంటాం. సో అందుకే వాళ్ళు ఇచ్చినటువంటి శాస్త్రం ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. దాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. వాళ్ళు 72,000 నాళ్ళ గురించి మాట్లాడారు. శరీరంలో ఉండేటువంటి అన్ని వ్యవస్థల గురించి మాట్లాడారు. ఆ రోజుల్లో వాళ్ళు చక్రాలు అన్నారు. ఈరోజు మనం వ్యవస్థ అంటాం. ఈరోజు మనం మల విసర్జన వ్యవస్థ అని అంటాం. ఆ రోజులో మూలాధారం అని అన్నారు. ఎందుకన్నారయ్యా? నీ సమస్త ఆరోగ్య సమస్యలకి మూలం అదే. అది మానసికమైనటువంటి సమస్యలకి మూలం అదే. సో రెప్టిలియన్ నేచర్ అని అంటాం. సైకలాజికల్లీ రెప్టిలియన్ నేచర్ అని అంటాం. పసి, ఏది పగబట్టేటువంటి, రివెంజ్ఫుల్, అవెంజ్ఫుల్, అవునా? సో ఐ విల్ నెవర్ ఫర్గివ్, హేట్రేట్ టెంపర్మెంట్, ఇది రెప్టిలియన్ నేచర్ అని అంటాం. అవునా? ఆ రెప్టిలియన్ నేచర్ అనేది ఎక్కడ ఉంటుందో కింద ఉంటుంది. దాన్ని మూలాధారం అని అంటాం. అవునా? నీ యొక్క మల విసర్జన వ్యవస్థ కనుక సరిగ్గా లేకపోతే మొత్తం నీ శరీరంలో అనారోగ్యానికి కారణం ఏంటంటే అంటే మల విసర్జన వ్యవస్థ సరిగ్గా లేదని అర్థం. దాన్ని ఆ రోజుల్లో మూలాధారం అన్నాం. ఆ పైన స్వాధిష్టానం అన్నాం. కామాన్ని కంట్రోల్ చేయాలి. అవునా? దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు. నువ్వు గొప్ప మునివి కావడానికి ఆ కామాన్ని ఉపయోగించుకుంటే గొప్ప యోగి అవుతావు. ఆ కామాన్ని భోగ వస్తువుగాను ఉపయోగించుకుంటే రోగిగా అయిపోతావు. అవునా? సాక్షాత్ భర్తృహరే చెప్పాడు, కకచేష్ట బక ధ్యాన స్వాన నేద్ర తైవచ అల్పాహారి బ్రహ్మచారి విద్యార్థిన చ పంచలక్షణ. ఒక విద్యార్థికి 5 లక్షణాలు ఉండాలంట. అందులో ముఖ్యంగా ఏమని చెప్తున్నాడు? అల్పాహారి బ్రహ్మచారి. బ్రహ్మచర్యం. ఈ చక్రాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాను? ఆ లిబిడినల్ ఎనర్జీస్. మన దేశంలో అందరూ ఇంజనీర్లు అవుతున్నారు, అందరూ ఏది మెడికల్ చదువుతున్నారు. మన దేశంలో చదివినంత ఇంకా ఏ దేశంలో కూడా చదవట్లేదు, వేరే దేశాల్లో చదవట్లేదు. అదే పాశ్చాత్య దేశాల్లో ఎవరైనా గ్రాడ్యుయేషన్ చేస్తేనే ఓ గొప్ప విషయం.
కానీ చేసిన వాడు ఎవడైనా ఉంటే వాడు నిజంగా మేధస్సు కలిగినటువంటి వాడు. అక్కడ ఎంఎస్సీ ఎవరు చేయరు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవడైనా చేసాడు అని అంటే వాడు నిజంగా మేధావని అర్థం. అక్కడ ఎందుకు చదవరయ్యా అంటే వాళ్ళకి చిత్త వ్యాపకాలు ఎక్కువయ్యా, వాళ్ళకి ఇంద్రియ భోగాలు ఎక్కువయ్యా. వాడు 15 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళే చెప్తారు, 10 మంది గర్ల్ ఫ్రెండ్ని చూశానని చెప్తాడు. సో వాళ్ళ లోపల కామం అనేది అదుపులో లేదు, అందువల్ల బ్రహ్మచర్యం కోల్పోయాడు. తద్వారా ఏకాగ్రత లేదు. ఏకాగ్రత లేకపోవడం వల్ల 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వచ్చినా అసలు ఏం చదవాలో తెలియదు. అందుకనే అక్కడ చదవరు. మన దేశంలో ఒక కుటుంబ వ్యవస్థ అనేది ఉంది, ఒక గైడెన్స్ అనేది దొరుకుతుంది పిల్లలకి. తద్వారా మన పిల్లల్ని ఇంట్లో ఏంటంటే మనం చదివిస్తాం, వాళ్ళు చదవకపోయినా వాళ్ళని మనం డాక్టర్లను చేస్తాం. ఒక విధంగా ఇది చాలా మంచి వ్యవస్థ. బ్రహ్మచర్యం అంటే ఏమిటి? పెళ్లి కానంత వరకు పరాయి పిల్లని కామ్యపు దృష్టితో అంటే కామంతో చూడకూడదు. సహోదరిగా, సోదరిగా, సిస్టర్గా, వయసులో పెద్దగా ఉంటే అక్కగా, వయసులో డబుల్ ఉంటే తల్లిగా, వయసులో 4 సంవత్సరాలు ఎక్కువగా ఉంటే అక్కగా, ఒక 4 సంవత్సరాలు తక్కువగా ఉంటే చెల్లిగా చూడమని మన శాస్త్రం చెబుతుంది. అలా చదివేటువంటి విద్యార్థికి సో ఈ కామం అనేది కంట్రోల్లో ఉండటం వల్ల ఆ విద్యార్థి అడాలసెంట్ ఏజ్లో అతని యొక్క తీవ్రమైనటువంటి లిబిడల్ ఎనర్జీస్ ఉంటాయి. అవి ఎప్పటి నుంచి స్టార్ట్ అయితే 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపల వాడిని ఆపటం కష్టం. వాడు ఎలాంటి వాడంటే సో పల్లెటూరులో అలా కొన్ని ఆబోతులు ఉంటాయి. సో ఆ కోడే ఏంటనంటే అప్పుడే దానికి వయసు వచ్చింది. సో అన్ని ఆ కోడే సో నువ్వు ఎంత కట్టేసినా తెంపుకుంటుంది, తెంపుకొని పక్క పొలాల్లోకి వెళ్ళిపోతుంది, పక్క పొలాలన్నింటినీ మేసేస్తుంది. అలా వాళ్ళు కొడతారు. సో ఎప్పుడు అందరు కంప్లైంట్ చేస్తారు, అయ్యో నీ కోడని అదుపులో పెట్టకపోయా. అప్పుడు ఏం చేస్తాడే, దాని మెడలో తాడు కడతాడు. యజమాని ఏం చేస్తాడే, మెడలో తాడు కట్టి ఓ కట్టె వేస్తాడు. సో అది వేగంగా పరిగెత్తకుండా ఉంటాయి. ఎందుకని దాని యొక్క లిబిడల్ ఎనర్జీస్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఆ చంచల స్వభావాన్ని కలిగి ఉంటుంది. దాని యొక్క ఎనర్జీ చాలా ఎక్కువ, దాన్ని ఆపడం కష్టం. అందుకే మనం కూడా ఆ వయసులో అలా ఉంటాయి లిబిడల్ ఎనర్జీస్. మన పూర్వీకులు ఆ యొక్క ఎనర్జీస్ని వీర్యం ఆ వీర్యం ఏదైతే ఉందో, ఆ సెమన్ ఏదైతే ఉందో, ఆ ఈస్ట్రోజన్ యాక్టివిటీ అయితే ఉందో, ఆ టెస్టోస్టెరాన్ ఏదైతే ఉందో దాన్ని దేనికి ఉపయోగించుకోమన్నారు? దాన్ని చాలా చదువులకు ఉపయోగించుకోమని చెప్పారు, యోగాకు ఉపయోగించుకోమని చెప్పారు. అల్పాహారి బ్రహ్మచారి. ఏ విద్యార్థి అయితే ఎగ్జామ్స్ టైంలో సీరియస్గా ప్రిపేర్ అవుతాడో ఆ విద్యార్థి ఎక్కువ తినలేడు. అతను అల్పాహారే, అతను తినలేడు, తిని అతను చదవలేడు. ఐఐటికి ప్రిపేర్ అవుతున్నావు, మెడికల్ ఎంట్రన్స్కి ప్రిపేర్ అవుతున్నావు, ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నావు అని అంటే ఆ ఎగ్జామ్స్ ముందు వాళ్ళని చూడండి, వాడు తిండి మీద ధ్యాసే పోదు, పెట్టినా కూడా తినలేడు. అందుకనే అప్పుడు వాళ్ళ లోపల కామం అనేది ఉండదు. అదిగా తినటం వల్ల కామ్యం వస్తుంది. అందుకనే ఈ పిజ్జాలు, బర్గర్లు, లేకపోతే ఈ విధంగా నాన్ వెజిటేరియన్ తప్పని లేదయ్యా. అమితంగా తినడం వల్ల, మితంగా తింటే ఏం ప్రాబ్లం లేదు, అమితంగా తినడం వల్ల, అల్పాహారం అనేది తొలగించడం వల్ల ఈ శక్తి అనేది ఇంకా ఎక్కువ అవడం వల్ల, అదుపు చేయకపోవడం వల్ల పక్కదోబడతాడు. వాడు ఏ మొబైల్ ఫోన్లో చూడరాని దృశ్యాలు, ఏది చూడకూడనటువంటి వాటికి అలవాటు పడిపోయి చెడు సహవాసానికి లోనయ్యి వాడి యొక్క అటెన్షన్ ఎక్కడో పోతుంది, వాడు చదవలేడు. అవునా? వాడు చూస్తే ఏం చెప్తామంటే ఈ మధ్యకాలంలో మన అంత గొప్ప సంస్కృతి ఏంటంటే పెళ్లి కానంత వరకు పరాయి సో ఆడపిల్లతో మైథునం అనేది పనికిరాదు. అవునా? అది మన యొక్క సాంప్రదాయం. ఏదో మోరల్ క్లాస్ చెప్తున్నాను అనుకోకండి, దానివల్ల ఉండేటువంటి ప్రయోజనం చెప్తున్నాను. అందుకే మన దేశం మేధా సంపత్తిని ప్రపంచంతో ఉపయోగించుకుంటుంది. మన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆ విషయం మనకు తెలుసు. కానీ ఈ విధంగా మనం కనుక ఈ విషయాల్ని కోల్పోతే, ఈ సంస్కృతిని కనుక మనం కోల్పోతే నెమ్మదిగా ఏమవుతుందయ్యా అని అంటే మన యొక్క చిత్త చాంచల్యం వల్ల మన పిల్లలు చదవలేరు రేపటి రోజు. సో మనం ఈ విధంగానే భారతదేశం అభివృద్ధి చెందాలి అని అంటే, కాన్సన్ట్రేషన్ ఉండాలి అని అంటే సో బ్రహ్మచర్యం అనేది ముఖ్యం. గర్ల్ ఫ్రెండ్ ఉండటంలో తప్పలేదయ్యా. అవునా? సో గర్ల్ ఫ్రెండ్ ఉండటంలో తప్పలేదు, కానీ ఆ అమ్మాయిని కామ్యపు దృష్టితో చూడకూడదు. సో అలా మనసు కంట్రోల్లో ఉంటుంది. లేకపోతే వీడేంటి ఎంతసేపు మనసు అటువైపే వెళ్తుంది. అవునా? అందుకని మనసు ఎక్కడ ఉండాలి? పుస్తకంలో ఉండాలి, చదివే విషయాల పట్ల ఉండాలి. దానివల్ల ఏకాగ్రత
కకచేష్ట బకద్యాన. ఒక కొంగ కాన్సన్ట్రేషన్ అంటే కొంగ బురదలో నిలిచి ఉంటుంది, అవునా? అలా ఒంటి కాళ్ళ మీద నిలబడి ఒక కొంగ బురదలో, అవునా, పొలంలో బురదలో నిల్చుని అది అలా చూస్తూ 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 ఒక్కసారి అది దాని యొక్క ముక్కు బురదలోకి పెట్టేస్తుంది. పెట్టింది ఏంటంటే ఆ ముక్కు పైకి లేపితే దాంట్లో పురుగు కనిపిస్తుంది, ఆ పురుగుని తినేస్తుంది. దానికి ఉన్నంత సమాధి ఇంకా దేనికి లేదు. అందుకే బకధ్యానము అని. నువ్వు కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే నీ ఇంద్రియాలు ఎక్కడికి వెళ్లకుండా ఉండాలి అంటే ఎలా ఉండాలి ధ్యానం అనేది? ఒక స్టూడెంట్కి బకంలా ఉండాలి, కొంగలా ఉండాలి. కాకచేష్ట అలర్ట్గా ఉండాలి. ఒక స్టూడెంట్ అంటే ఏంటంటే అన్ని విషయాల పట్ల, అన్ని సబ్జెక్టుల పట్ల, అసలు ఏం జరుగుతుంది అనేటువంటి కరెంట్ అఫైర్స్ పట్ల చలాకీగా, రిఫ్లెక్స్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. తామసిక్ నేచర్ పనికిరాదు, అలర్ట్గా ఉండాలి. ఎలా? కాకిలా ఉండాలి. కాకి ఎలా ఉంటుంది చూసారా? ఇటు చూస్తుంది, అటు చూస్తుంది, ఇటు చూస్తుంది, అటు చూస్తుంది. కాకచేష్ట అంత. ఒక స్టూడెంట్ అప్ టు డేట్ ఉండాలి వాడి సబ్జెక్ట్లో, అలర్ట్గా ఉండాలి. గూగుల్లో ఈరోజు వచ్చింది, ఏ పేపర్ పబ్లిష్ అయింది నా ఫీల్డ్లో అనేటువంటి విషయాల పట్ల అవగాహన ఉండాలి, అప్ టు డేట్. దాన్ని ఏమంటాం? కాకచేష్ట అని అంటాం. అవుట్డేటెడ్ ఉండకూడదు. బకధ్యాన శ్వాన నిద్ర. సో సీరియస్గా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాడు, జీవితంలో సీరియస్గా చదివేటువంటి వాడు నిద్ర ఎక్కడ వస్తుందయ్యా? న్యాచురల్గా వాడు పడుకున్నా శ్వానంలా పడుకుంటాడు, అంటే శునకంలా పడుకుంటాడు. కుక్క చూసారా, అది ఎంత గాఢ నిద్రలో ఉన్నా మీ వెహికల్ వచ్చి ఇంటి ముందు ఆగిందో లేదో అది లేచి కిందికి పరిగెత్తుకుంటూ వస్తుంది. సో నిద్ర పోవాలి. ఎలా పోవాలి? అసలు ఏం ఒళ్ళు తెలవనట్టుగా నిద్రపోవాలి, కానీ ఏదైనా శబ్దం వచ్చింది లేవాలి. అది సౌండ్ స్లీప్, శ్వాన నిద్ర అంటే. ఇది ఒక మనిషి యొక్క, ఒక విద్యార్థి యొక్క ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని సూచిస్తుంది. అందుకే బ్రహ్మచర్యం అనేది ఎందుకు ముఖ్యం అనేది అటువంటి ఆ విషయం ఎందుకు చెప్పాను, ఈ చక్రం గురించి వచ్చినప్పుడు చెప్పానండి. సో ఆ రోజుల్లో పునరుత్పత్తి వ్యవస్థ, ఆ తర్వాత మూత్ర విసర్జన వ్యవస్థను ఏమన్నారా అంటే స్వాదిష్టానం అని అన్నారు. సో ఆ రోజుల్లో వాళ్ళు వాడినటువంటి భాష వేరు. ఆ రోజుల్లో అది వాళ్ళ యొక్క సైన్స్. ఇప్పుడు మనం వాడేటువంటి భాష మారింది. 100 సంవత్సరాలని మన భారతదేశంలో 100 సంవత్సరాల క్రితం ఆంగ్లంలో ఎవరైనా మాట్లాడారు? అయ్యా మాట్లాడలేదు కదా. మరి ఇప్పుడు అందరం మనం ఇంగ్లీష్లో నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఉండేటువంటి ఒకాబులరీ అప్పుడు ఉందా 100 సంవత్సరాల క్రితం? అసలు 100 సంవత్సరాల క్రితం ఇంగ్లీష్ డిక్షనరీ వేరు, ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత ఇంగ్లీష్ డిక్షనరీ మొత్తం దాని స్వరూపమే మారిపోయింది, అందులో ఉండే ఒకాబులరీయే మారిపోయింది. చూసారా? మరి అంత వేగంగా భాష మారుతూ ఉంటే మనం వాళ్ళకి ఏమి తెలియదు, ఎందుకని వాళ్ళు వేరే భాష వాడారు కనుక వాళ్ళకి ఏం తెలియదు అని అనుకుందామా? లేదు, నేను చాలా తప్పు. వాళ్ళు ఈ శరీరాన్ని, ఈ మనసుని సమగ్రంగా పూర్తిగా అధ్యయనం చేసి ఈ శాస్త్రాన్ని చాలా లోతున అర్థం చేసుకుని ఇచ్చినటువంటి విషయాలు. సో ఆ విధంగా ఒక్కొక్క చక్రం, ఒక్కొక్క వ్యవస్థ, జీర్ణ వ్యవస్థని, అవును, దీన్ని మణిపురం అని అన్నారు. నీ యొక్క శ్వాస మరియు రక్త ప్రసరణ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని అనాహతం అని అన్నారు. ఆ పైన ఉండేటువంటి క్రేనియల్ నర్వస్ సిస్టమ్ని, ఇంద్రియాలని, ఆ తర్వాత వీటన్నింటి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని, ఇవన్నింటినీ చక్కగా పనిచేయాలి. కళ్ళు చక్కగా పనిచేయాలి, చెవులు చక్కగా పనిచేయాలి, ముక్కు చక్కగా పనిచేయాలి, ఇంద్రియాలు, గొంతు సరిగ్గా ఉండాలి, టంగ్ సరిగ్గా పనిచేయాలి, బుద్ధి సరిగ్గా పనిచేయాలి, ఇంద్రియాలన్నీ. సో ఆ ఇంద్రియాలు అనేవి నీ యొక్క ఆయుధాలు. ఆ ఇంద్రియాలు అనేవి సరిగ్గా ఉండాలి, షార్ప్గా ఉండాలి, రిఫ్లెక్స్గా ఉండాలి అంటే క్రేనియల్ నర్వస్ సిస్టమ్ అనేది ఆరోగ్యంగా ఉండాలి. క్రేనియల్ నర్వస్ సిస్టమ్ ఆరోగ్యంగా ఉండాలంటే దాన్ని ఆ రోజుల్లో విశుద్ధి అని అన్నారు. ఆ తర్వాత దాన్ని కంట్రోల్ చేసేది ఏంటో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అన్నాం. ఆ తర్వాత దీన్ని కంట్రోల్ చేసేది ఏమన్నాయా? సో దీన్ని సెరిబెల్లం యాక్టివిటీ, కార్టెక్స్ బ్రెయిన్ అన్న, ఎమోషన్స్ని, అరిషడ్ వర్గాన్ని కంట్రోల్ చేసేటువంటి బ్రెయిన్ ఏమన్నాయా? ఫ్రాంటల్ కార్టెక్స్ అని అంటాం. కాగ్నిటివ్ థింకింగ్, కాగ్నిటివ్ ఎబిలిటీ అని అంటాం, లాజికల్ రీజనింగ్ అని అంటాం, సో మెమరీ అని అంటాం. ఆ తర్వాత ఒక డాటాని కరెక్ట్గా ప్రాసెస్ చేసేటువంటి గ్రే సెల్ ఏరియా అంటాం. ఆ తర్వాత వైట్ సెల్ ఏరియా అని అంటాం. సో ఈ యొక్క ఫ్రాంటల్ ఏరియాస్ అని అంటాం. దాన్ని ఆజ్ఞాచక్రం అని అన్నారు ఆ రోజుల్లో. ఆ తర్వాత
ఇవన్నిటి మీద కంట్రోల్ వచ్చిందంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద కూడా కంట్రోల్ వస్తుంది. నీ శరీరం మీద, నీ మైండ్ మీద పూర్తి కంట్రోల్ వచ్చిందని సహస్రారం అన్నాం. ఎందుకు సహస్రారం అన్నారు? అలాంటి కంట్రోల్ వచ్చింది అంటే, సో అందుకే పతంజలి ఏమన్నాడు? ఆజాను పురుషాకారం శంఖచక్రాసిధారిణాం సహస్రశిరసం శ్వేతం పతంజలి ప్రణమోచ్యతే. పతంజలి ప్రణమోచ్యతే సహస్రశిరసం శ్వేతం. ఎవరైతే ఈ వెహికల్ మీద సమగ్రమైనటువంటి కంట్రోల్ వస్తుందో, సాఫ్ట్వేర్ కంట్రోల్, హార్డ్వేర్ కంట్రోల్ ఎప్పుడైతే వస్తుందో, అలాంటి వాళ్ళ యొక్క మేధస్సు అనేది 1000 బ్రెయిన్స్కి ఈక్వల్, 1000 మేధస్సులకి ఈక్వల్. అందుకే దాన్ని సహస్రారం అని అన్నారు. వాళ్ళు వాడినటువంటి భాష చాలా సొఫిస్టికేటెడ్ అండి. నువ్వు రైట్ బ్రెయిన్లో, మనం అంతా లెఫ్ట్ బ్రెయిన్లో ఉన్నాం. యోగా అనేది మాత్రమే రైట్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్. రైట్ బ్రెయిన్ అనేది ఎప్పుడు ప్రజెంట్లో ఉంటుంది, లెఫ్ట్ బ్రెయిన్ అనేది ఎప్పుడు పాస్ట్ ఫ్యూచర్లో ఉంటుంది. సో ఈ రైట్ బ్రెయిన్లో ఉండేటువంటి యోగా మొత్తం కూడా వర్తమానంలో ధ్యాసతో చేసేటువంటిది. మొత్తం నీ ట్రైనింగ్ అంతా అన్కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా వర్తమానంలో ఉండడానికి దానికి అలవాటు లేదు. అది ఉన్నా మనం పట్టించుకోం, మనకు తెలియదు కూడా. ఇప్పుడు నేను గత హాఫ్ అన్ అవర్లో మిమ్మల్ని అడిగాను, ఎన్నిసార్లు మీ శరీరం కదిలిందయ్యా అని అడిగాను. ఎందుకు కదిలిందయ్యా అని అడిగాను. ఆయన ఎలా కూర్చొని చూస్తున్నాడు, ఆయన ఎలా కూర్చొని చూస్తున్నాడు, ఆయన పడుకొని చూస్తున్నాడు, ఆయన ఎలా అన్నాడు. ఇప్పుడు ఈ హాఫ్ అన్ అవర్లో మీ శరీరం ఎన్నిసార్లు కదిలింది అని అడిగాను అనుకోండి మిమ్మల్ని. మరి ఎందుకు అలా చేయబెట్టారు? మీరు అలా అనుకొని పెట్టారా, అలా అనుకొని కూర్చున్నారా, అలా అనుకొని ఆ పొజిషన్లో ఉన్నారా అని అడిగితే సమాధానం లేదు. అది మీ శరీరమే కదా, మరి మీ అనుమతి లేకుండా కదిలింది కదా, మీ అనుమతి లేకుండా మీరు అలా ఎలా కూర్చున్నారు? సో మీ శరీరం పట్ల ఏ శరీరం అయితే మిమ్మల్ని కదిలిస్తుందో, ఏ మనసు అయితే మీ శరీరాన్ని కదిలిస్తుందో, అనుక్షణం మీ శరీరం పొజిషన్ మారుస్తుందో దాని పట్ల మీకు అవగాహనే లేదు. అందుకే దాని ఏమన్నారు? అచేతన మనస్సు. నిరంతరం చేతనంగా ఉండేటువంటి ఆ మనసు పట్ల నువ్వు ఎంత అచేతనంగా ఉన్నావయ్యా, అందుకే అన్కాన్షియస్ మైండ్, అచేతన మనసు అని అన్నారు. సో ఈ యోగా దేనికయ్యా? ఆ అచేతన మనసు ఎక్కడుంది? శరీరంలో ఉంది, ప్రతి కణజాలంలో ఉంది. దాని మీద కంట్రోల్ రావాలంటే ఈ యోగా ఆధ్యాత్మిక క్రమం దగ్గర నుండి సృష్టి క్రమం అంతా కూడా నీ మనసుని శరీరంలో ఉంచడానికి ఇచ్చేటువంటి శిక్షణ, అద్భుతమైనటువంటి శిక్షణ. నెమ్మదిగా ఈ ప్రిపరేషన్ అనేది ఎక్కడికి వెళ్తుంది? మెడిటేషన్కి వెళ్తుంది. మెడిటేషన్ అంటే ఏంటయ్యా? టోటల్గా వర్తమానంలో ఉంటాం. మైండ్ఫుల్నెస్. ప్రపంచంలో ఈరోజు 500 PhDలు నడుస్తున్నాయి. ఏంటి 500 PhDలు? వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీల్లో. దేని మీద తెలుసా అండి? మెడిటేషన్ మీద. దాని మెడిటేషన్ అన్నారు మైండ్ఫుల్ బేస్డ్, అంటే ధ్యానం మీద, వర్తమానంలో ఉండటం అనేటువంటి విషయం పైన 500 PhDs రైట్ నా. ఇప్పుడు అంటే ధ్యానానికి అంత స్టడీ చేసి దాని యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని ఇప్పుడు రైట్ బ్రెయిన్. సో ప్రజెంట్లో ఉండేది రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ అంతా పాస్ట్ ఫ్యూచరు. సో రైట్ బ్రెయిన్ అనేది ప్యారలల్ ప్రాసెసర్. 1000 times 1000 థింగ్స్. సహస్రావధానం, శతావధానం కాదు కదా, శతావధానం, సహస్రావధానం కూడా చేయగలిగేటువంటి కెపాసిటీ దేనికి ఉందా? రైట్ బ్రెయిన్కి ఉంది. లెఫ్ట్ బ్రెయిన్ ఒక ఇన్పుట్ని ప్రాసెస్ చేయడానికి అది తలమునకలు అవుతుంది. ఆ ఒక ఇన్పుట్ ప్రాసెస్ చేయడానికి సిరీస్ అని అంటాం. ఇదేమో ప్యారలల్ ప్రాసెసర్ అంటాం, దీన్ని సిరీస్ ప్రాసెసర్ అని అంటాం. ఒక్క విషయానికే అబ్బా అయ్యో అమ్మో అని అంటాం. అయ్యో అబ్బా అమ్మ అవునా, అబ్బా టైం అయిపోయింది. ఇది ఎప్పుడు వర్తమానంలో ఫ్యూచర్లో ఉంటే దాన్ని ఎడమ మెదడు అని అంటాం, లెఫ్ట్ బ్రెయిన్ అని అంటాం. ఇది రైట్ బ్రెయిన్ అని అంటాం. సో యోగాలో మాత్రమే వర్తమానంలో రైట్ బ్రెయిన్లో. అత యోగానుశాసనం అంటే ఈ శిక్షణ అంతా నా హియర్ అండ్ నా, వర్తమానంలో డూ ఇట్ నా. ఈ వర్తమానంలో ఉంటే దుఃఖం లేదు. ఈ వర్తమాన క్షణాన్ని నువ్వు స్వీకరిస్తే దుఃఖం లేదు. ఈ వర్తమాన క్షణాన్ని దేవుడిచ్చినట్టుగా, అవునా, ఏ పశుపక్షాదులు కూడా దేవుడిచ్చినటువంటి వర్తమాన క్షణాన్ని స్వీకరిస్తున్నాయే కానీ ఎవరు కూడా దాన్ని మార్చాలని కోరుకోవట్లేదు. అందువల్లనే అవి ఆనందంగా ఉన్నాయి. మరి మనకేమైంది? మనకేదో అన్యాయం అవుతున్నట్టుగా మనం భావిస్తున్నాం. ఈ వర్తమాన క్షణాన్ని మనం స్వీకరించట్లేదు. సో స్వీకరించక దేవుడి యొక్క చాయిస్ నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు. అని ఈ వర్తమాన క్షణాన్ని నువ్వు క్వశ్చన్ చేయడం వల్ల, నిరోధించడం వల్ల రెసిస్టెన్స్ అంటాం. నో రెసిలియన్స్, దాన్నే రెసిలియన్స్ అంటాం. రెసిస్టెన్స్ టు ద చేంజ్ అంటాం. ఆ రెసిస్టెన్స్ వల్ల నేను దుఃఖానికి కాను.
వర్తమానంలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని నువ్వు స్వీకరిస్తే, వర్తమానంలోనే ఉంటే నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉంటావు. అది యోగా. నువ్వు మరి వర్తమానంలో లేవా? మనం ఉండేదే వర్తమానం, మరి వర్తమానంలో లేవా? ఎక్కడున్నావా వర్తమానంలో? పేరు వర్తమానంలో ఉన్నావు, కానీ గతంలో నుంచే చూస్తున్నావు. మీ ఆవిడ్ని పెళ్లి చేసుకున్న రోజు మీ ఆవిడ ఎంత నచ్చిందయ్యా నీకు, అందుకే పెళ్లి చేసుకున్నావు కదా, అవునా? సో ఆవిడ ఒక్క క్షణం కూడా వదిలిపెట్టాలని అనిపించలేదు కదనయ్యా పెళ్లి చేసుకున్నప్పుడు. మరి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు గడిచిపోయింది అయ్యా, మరి ఇప్పుడు ఏమనిపిస్తుందయ్యా? ఈ ఇటువైపు పక్కలో ఆవిడ అటువైపు పక్కలో ఇక చాలే, ఓ 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడుకుంటారో లేదో మొదలవుతుంది. ఏం మొదలవుతుంది? రామాయణం మొదలవుతుంది, భారతం మొదలవుతుంది, ఎవరినొకరు ద్వేషించుకోవడం మొదలవుతుంది. ఇక చాలే, నీకు అది చాలే, ఇక చాలే, నీవెవరు నాకు తెలుసులే, అవునా? ఆ ఎక్సైట్మెంట్ ఎక్కడ పోయిందా? ఎందుకే? సో రోజు రోజుకి పెళ్ళైన తర్వాత ప్రతిరోజు గడుస్తున్న కొద్దీ ఆవిడ విషయాలు 20 సంవత్సరాల గతం నుండి నువ్వు ఆవిడని చూస్తున్నావు, అందుకే ఎక్సైట్మెంట్ లేదు. ఆవిడ నిన్ను కూడా ఆవిడ పాపం చూస్తుందో లేదో, ఎందుకంటే మనదేమో పురుష అధికార ప్రపంచం, ఏం చేస్తాం, అవునా? ఆడవాళ్ళని బాధ పెట్టడం మనకు తెలుసు, అవునా? సో ఇప్పుడు కొంచెం రోజులు మారుతున్నాయనుకోండి, అది వేరే విషయం. నిజంగా నువ్వు గనక గతంలో ఉండకపోతే, వర్తమానంలోనే ఉంటే, సో పెళ్ళి వేసుకున్న రోజు ఎంత ఎక్సైట్మెంట్ ఉందో, ఈ రోజు కూడా ఇంటికి వస్తున్నా అంటే అంత ఎక్సైట్మెంట్ ఉంటుంది. నిజంగా వర్తమానంలోనే ఉంటే, నువ్వు ఎక్కడికైతే ఉద్యోగం చేస్తున్నావో, మొదటి రోజు ఉద్యోగం వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నావో, రిటైర్మెంట్ రోజు కూడా అంతే సంతోషంగా ఉంటావు. ఏ ఒక్కరోజు కూడా ఎక్సైట్మెంట్ పోదు. 4 సంవత్సరాల వయసులో ఉండేటువంటి పిల్లల్ని చూసావా? సో వాడు 4 సంవత్సరాల వయసులో ఉండేటువంటి వాడు, సో డాడీ అదేంటి, డాడీ ఇదేంటి, నువ్వు 10 సార్లు చెప్పినా వాడు మళ్ళీ అడుగుతాడు. వాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్సైటెడే, ఎందుకని వాడు వర్తమానంలో ఉన్నాడు. మనం పెరిగిన కొద్దీ ఆ అనుభవాలన్నీ మనకి ఏం నేర్పించాలయ్యా? వర్తమానంలో ఉండటం నేర్పించాలి. కానీ అనుభవాలతో మనం గతంలో ఉండటం నేర్చుకున్నాం, అందుకే దుఃఖం. మనం నిజంగా వర్తమానంలో ఉండి వర్తమానాన్ని స్వీకరిస్తే, సో వర్తమానంలో ప్రతి ప్రాణి స్వీకరిస్తోంది కదా. ఏం జరుగుతుంది వర్తమానంలో? ఒక ప్రోటాన్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతోంది, అవునా? గ్రహాలన్నీ, సూర్యుని చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. ఈ విశ్వంలో ఉండేటువంటి సమస్త ప్రకృతి ఏదైతే ఉందో అదంతా సమగ్రంగా ఉంది. హైడ్రోజన్ పని చేసుకుంటుంది, హీలియం పని చేసుకుంటుంది, స్టార్లు నక్షత్రాల పనులు చేసుకుంటున్నాయి, బ్రహ్మాండాల పనులు చేసుకుంటున్నాయి. అవేవి క్వశ్చన్ చేయట్లేదు, అన్ని పర్ఫెక్ట్గా నడుస్తున్నాయా లేదా? అదేమైనా ఉంకరగా నడుస్తుందా? మన భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడా లేదా? ప్రతి 15 రోజుల కోసం పౌర్ణమి చూస్తున్నావా లేదా? ఎంత పర్ఫెక్ట్గా నడుస్తుంది? పోనీ అక్కడే కాదు కదా, కణంలో ప్రోటాన్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరుగుతుందా లేదా? మరి ఏ ఎలిమెంట్లో ఎన్ని ప్రోటాన్లు ఉండాలి, ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయో కూడా దాని ప్రకారంగానే జరుగుతుంది కదా. నువ్వు మ్యాంగో విత్తనం నాటితే మ్యాంగో చెట్టే వస్తుంది కానీ, వేప విత్తనం నాటితే వేప చెట్టే వస్తుంది కానీ. ఇంత పర్ఫెక్ట్గా నడుస్తున్నప్పుడు, దేవుడు ఇవన్నీ ఇంత పర్ఫెక్ట్గా నడుస్తున్నప్పుడు, మరి నీ విషయంలో వస్తే తప్పు చేస్తున్నాడే. సో నీకు ప్రస్తుతం ఇవేవి క్వశ్చన్ చేయట్లేదు, ఒక పక్షి క్వశ్చన్ చేయట్లేదు, ఒక జంతువు క్వశ్చన్ చేయట్లేదు, మరి నీకెందుకయ్యా? సో కనీసం ఆయన వినకపోవడం వల్ల కనీసం ఇలా ఉన్నాం. సో దేవుడు ఏది ఇస్తే అది దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పుకోవాలి? కృతజ్ఞత. చాలా ఇచ్చేవు దేవుడా, నాకేమీ అక్కర్లేదు, నువ్వు ఏది ఇస్తే అది దాన్ని స్వీకరించేటువంటి యోగ్యం, ఆ యోగాన్ని నాకు నేర్పించు. సో దిస్ ఇస్ ఎ బుక్ ఆఫ్ అథెంటిక్ Himalayan yoga or a Krishnamacharya's yoga are called, whatever you call so-called Ashtanga yoga comes from Kurantaka. Even Krishnamacharya could not find in his lifetime authentic Kurantaka book. Okay, so and nowhere in the world you have complete script of this text. It comes from the Kagyu tradition, but this is original yoga asana practice. How the asana, what Krishnamacharya practiced. So Mr. Steve, so from UK has done enormous amount of work of these pictures. You can see the beautiful pictures. This is the second edition we are printing. The first print is in the UK, this is a second print. So this second print, having got printed, this is a special paper. In fact, Steve used a special paper for this book. And it has, as you can see, the different 2 colors of the papers.
shows original script, because original manuscript is here. We attach it to, you can see the original shlokas and original pictures. So there are the two colors in this too. You can see the two colors. One is the chants in Sanskrit, and another one, remaining all are, so the pictures. This is only the picture where you will find the oldest, authentic asana, drawn in those days by a human. So an incompetent, artist. You can say, because yogis are not artists, right? So you can see this is from original So original manuscript we attached, both Sanskrit chant and the pictures given in that original book. Okay? And English translation is here. And we have, for your description, so the posture here, for you to understand, we have given you here. So these are the illustrations given by Steve in the UK, the one who wrote that book Angel and Engine Driver. So the book in the UK printed was very expensive. So now this book in India, no compromise. Definitely in India, when you publish or when you get it printed, it is economic comparatively. So since ours is a no profit, no loss company or organization by the students, so this is available now in India at off price, right? Now, so this is the first demonstration of addition. It is in fact, it will bring a lot of goodness, having Himalayas, authentic scripture at your home from your Guru.